ఫీజ్ రియంబర్స్మెంట్ 8,000 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని హైదరాబాద్ కలెక్టరేట్ ను విద్యార్థులు బీసీ సంఘాల నేతలు ముట్టడించారు. బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ నిఖిల్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, సంఘం నేతలు వందలాది మంది విద్యార్థులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని, 1,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విద్యార్థుల నుండి ఫీజు వసూలు చేసుకోవాలన్న హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అఫీల్కు వెళ్లాలని, జీవో నెంబర్ 9ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో లక్షలాది మంది విద్యార్థులతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. స్థాయి కోర్సులు చదువుతున్న 14 లక్షల మంది విద్యార్థుల ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అందులో భాగంగా గత 3 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 300 రూపాయలు కూడా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఏదో కోర్టుకు పోయినాక 200 ఇచ్చాడు. దాదాపు 8 నుంచి 9,000 కోట్ల బకాయిలు ఉంటే డబ్బులు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నాడు. అందుకే ఫీజుల బకాయిలు విడుదల చేయాలని ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 9ను రద్దు చేయాలి. అదేవిధంగా పాత విధానం ప్రకారమే ఫీజుల బకాయిలు చెల్లించాలి. రెండవది, జీవో నెంబర్ 9లో రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టారు. అంటే విద్యార్థుల ఫీజులు కట్టకపోతే జైల్లో పెడతారట. విద్యార్థులను జైల్లో పెట్టడానికే జీవన రికవరీ యాక్ట్ పెడతారా? ఇది ఏమన్నా విద్యార్థులు దొంగల లంగల, బ్యాంకులు ముంచిరా, దేశాన్ని రూట్ చేసిరా, భూములు కబ్జా పెట్టిరా, ఎందుకు వీళ్ళని జైల్లో పెడతారు? కాబట్టి ఆ రెవెన్యూ రికవరీ యాక్టును జీవో ఉన్నటువంటి 9ని వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తాం. అరే ఈ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ఈ స్కీమును చూసి పక్క రాష్ట్రమైన కర్ణాటక, అటుపక్క ఒరిస్సా,